సో నీకు మొన్న దొండకాయలు ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా. సో ఈరోజు మేము దోసకాయ అండ్ ములక్కాడ కర్రీ చేసుకుంటున్నాము. దీనికి దోసకాయని ఇట్లా ఈ షేప్లో కట్ చేసుకుని, టమాటోస్ని చిన్నగా, ఆనియన్స్ని చిన్నగా, పచ్చిమిర్చి కూడా బాగా చిన్నగా కట్ చేసాం. సో ఇది కొంచెం మనం ఇలా తీసుకుని తినాలి కాబట్టి ఇది కొంచెం మాత్రం పెద్ద సైజులో తీసుకున్నాం ఈ కాంబినేషన్లో. ఇది యాక్చువల్లీ అందరూ జనరల్గా దోసకాయ ములక్కాయని జనరల్గా ఎక్కువ వండుకోరు. చాలామందికి తెలియదు టేస్ట్, కానీ ఇది చాలా ఓల్డ్ స్టైల్ అనమాట. సో మా అమ్మమ్మ కాలం వాళ్ళు ఎక్కువ దోసకాయ ములక్కాయని కుక్ చేసుకునే వాళ్ళు. టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ ఈ జనరేషన్లో చాలామంది మా రూమ్మేట్స్ కూడా చూసి ఇందాక ఏంది దోసకాయలు ములక్కాయ వేస్తారా అని షాక్ అయ్యారు. సో పాపం వాళ్ళకి తెలియదు. ఈ కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళకి ఒకసారి టేస్ట్ చూపిస్తే వావ్ యమ్మీ అంటారా, వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చిద్దా నచ్చదా అనేది కర్రీ చేసి వాళ్ళకి పెట్టిన తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో మీరు కూడా మీ ఇంట్లో దోసకాయ అండ్ ములక్కాయ ఉంటే ఈసారి దోసకాయ ములక్కాయని ట్రై చేయండి. సో మరీ పులుసుగా కాకుండా, మరీ దగ్గర కాకుండా కొంచెం జిగురు స్టైల్లో చేసుకోండి. ఓకే, ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తాము, తర్వాత ఆనియన్ వేస్తాం. ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని బాగా అంటే మరీ మాడిపోయేటట్టు కాకుండా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దోసకాయలు కూడా వేసేసుకొని ఇట్లా కాసేపు ఇది కూడా వేగాక అప్పుడు మనం టమాటా అండ్ ములక్కాయ వేసుకోవాలి. అండ్ చాలామంది ములక్కాయని సపరేట్గా సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకుని కూడా కలుపుకుంటారు. బట్ నేను ఇలా అన్నీ 1 by 1 వేస్తాను. దోసకాయ బాగా మగ్గిన తర్వాత మనం ములక్కాడలు, టమాటా కూడా వేసుకొని కాసేపు ఒక 5 minutes మగ్గిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని, సరిపడా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటాం. సో ములక్కాయలు అన్నీ వేగిన తర్వాత కొంచెం లైట్గా ఉప్పు కారం సరిపడా కారం వేసుకుని కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే మనకి ఇలా కర్రీ రెడీ అయిపోతుంది. సో బాగా మగ్గిన తర్వాత ఒక 15 minutes ఇలా ఉడకబెట్టేసి మూతేసి దించేస్తే మన ములక్కాడల దోసకాయ కర్రీ రెడీ అయిపోద్ది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్లో ఉందో కామెంట్లు పెట్టండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.